హాయ్ ఫ్రెండ్స్, నా సాయి కిరణ్, నేను తెలుగు టెక్ టీమ్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను ట్యాగ్ స్పోర్ట్స్ ప్లస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాను. దీని ప్రైస్ చూసుకుంటే మనకు ప్రజెంట్ 2300 రూపీస్ ఉంది. సో ఇప్పటి వరకు నేను 2000 ప్రైస్ బడ్జెట్లో చాలా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేశాను. కాకపోతే వాటి అన్నిటితో కంపేర్ చేస్తే ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ నాకు చాలా ప్రీమియం అనిపించాయి అండ్ చాలా సాటిస్ఫై కూడా చేశాయి. సో ఒక 1 మంత్ నుండి అయితే నేను వీటిని యూజ్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియోలో నా 1 మంత్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి అండ్ నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఫ్రెండ్స్, మనం బాక్స్ మీద చూసుకుంటే ట్యాగ్ బ్రాండింగ్ ఉంది అండ్ ఇయర్ ఫోన్స్ యొక్క ఇమేజ్ కూడా కనపడుతుంది. రైట్ సైడ్లో స్పోర్ట్స్ ప్లస్ అని ఉంది అండ్ బ్యాక్ సైడ్ సీల్ ఉంది. ఈ సీల్ని అంతా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకు ఒక పౌచ్ అయితే ఉంది, క్యారింగ్ కేస్ అయితే ఉంది అండ్ నెక్స్ట్ యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వారంటీ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇది మనకు 12 months వారంటీతోనైతే వస్తుంది. అండ్ కేస్ చూసుకుంటే మనకు చాలా బాగుంది క్యారింగ్ కేస్. సో మంచి క్వాలిటీతో అయితే వస్తుంది. సో మనం దీన్ని జిప్ అయితే ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో ఈ క్యారింగ్ కేస్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మనకు ఇయర్ ఫోన్స్ ఉన్నాయి కవర్ ప్యాకింగ్ లో. సో దీన్ని పక్కన పెట్టేద్దాము. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు మైక్రో యూఎస్బి కేబుల్ ఉంది. సో ఇయర్ ఫోన్స్ చార్జ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకు 2 pairs ఆఫ్ ఇయర్ టిప్స్ అయితే ఉన్నాయి. సో డిఫరెంట్ సైజెస్ వి. సో ఇక మనం ఇయర్ ఫోన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు కవర్ వ్రాపింగ్ లో వచ్చింది. సో మనకి ఇయర్ ఫోన్ సైజ్ అయితే ఈ విధంగా ఉంది అండ్ ఇక్కడ మనకు స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ తీసేద్దాం మనకు. సో ఇవి మనకు మంచి షైనింగ్ తోనైతే వస్తుంది. డిజైనింగ్ అయితే చూడడానికి చాలా బాగుంది అండ్ ఇంకా ఇవి మ్యాగ్నెట్ మనం యూజ్ చేయనప్పుడు ఈ విధంగానైతే అటాచ్ అయితే చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ మీద లెఫ్ట్ అని రాస్తుంది, రైట్ మీద రైట్ అని రాస్తుంది అండ్ ఈ క్వాలిటీ కూడా మనకు సిలికాన్ రబ్బర్ అయితే ఉంది. సో ఇయర్ బడ్స్ మీద మంచి క్వాలిటీ అయితే ఉంది. వైర్ క్వాలిటీ కూడా చూడవచ్చు, మంచి థిక్నెస్ తో ఉంది. సో ఇక్కడ మనకు ట్యాగ్ బ్రాండింగ్ ఉంది, మోడల్ Q6 అని రాస్తుంది, మైక్ కూడా ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక LED నోటిఫికేషన్ లైట్ ఉంది, వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్ ప్లే పాజ్ బటన్ ఉంది అండ్ వీటితోనే మనం సాంగ్స్ కూడా షిఫ్ట్ చేయవచ్చు. ఇక్కడ చూసుకుంటే మనకు మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంది. ఇక్కడ నుండే మనము ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే ఛార్జింగ్ చేయాలి. సో ఇప్పుడు మనం పేరింగ్ చేద్దాము. పేరింగ్ చాలా సింపుల్. సో మీరు పవర్ బటన్ని ప్రెస్ చేసుకొని పట్టండి ఒక 3-4 seconds. సో మనకు మొబైల్ ఫోన్లో ట్యాగ్ Q6 స్పోర్ట్స్ ప్లస్ అని చూపిస్తుంది. సో దాని మీద ట్యాప్ చేయండి, మనకు కనెక్ట్ అయితే అయిపోతుంది. చాలా సింపుల్ కనెక్టివిటీ అనేది. అండ్ నెక్స్ట్ మనం బటన్ ఫంక్షనాలిటీస్ చూసుకున్నట్లయితే సెంటర్ బటన్ క్లిక్ చేసినట్లయితే మనకు సాంగ్ ప్లే పాజ్ అవుతుంది అండ్ కాల్స్ని కూడా లిఫ్ట్ చేయవచ్చు. అండ్ టాప్ వాల్యూమ్ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ట్యాప్ చేసి పట్టుకుంటే నెక్స్ట్ సాంగ్కి షిఫ్ట్ అవుతుంది. సేమ్ మనం వాల్యూమ్ డౌన్ బటన్ క్లిక్ చేస్తే మైనస్ బటన్ని వాల్యూమ్ అనేది డిక్రీజ్ అవుతుంది అండ్ ట్యాప్ చేసి పట్టుకుంటే ప్రీవియస్ ట్రాక్కి షిఫ్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దగ్గర ఒక 1 month నుండి అయితే నేను ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని యూజ్ చేస్తున్నాను. సో బయట ట్రావెలింగ్ చేసేటప్పుడు అండ్ ఇంట్లో మొబైల్ ఫోన్తో ల్యాప్టాప్తో అండ్ ఇంకా జిమ్కి వెళ్ళినప్పుడు సో మ్యాక్సిమం ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ని అయితే యూజ్ చేశాను ఈ 1 month అంతా కూడా. సో నాకైతే చాలా అంటే చాలా నచ్చాయి. ఫస్ట్ థింగ్ నాకు దీంట్లో నచ్చింది దీని బిల్డ్ క్వాలిటీ. ఇది మనకు అల్యూమినియం బిల్డ్తో వస్తుంది అండ్ ఫ్రంట్ చూసుకుంటే రబ్బర్ సిలికాన్ రబ్బర్ ఫినిష్ అయితే ఉంది అండ్ వైర్ క్వాలిటీ కూడా మనకు చాలా థిక్గా ఉంది. మంచి క్వాలిటీ వైర్ని అయితే యూజ్ చేశారు. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే సాలిడ్ ఉందని చెప్పొచ్చు. సో మంచి బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ చూసుకుంటే. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 120 mAh బ్యాటరీ అయితే ఉంది. ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి దగ్గర 1.5 hour వరకు అయితే టైం పడుతుంది. సో ఒక్కసారి ఫుల్ ఛార్జ్ అయితే మనకు 6 to 7 hours వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. సో నేను 70% వరకు ఆడియోని అయితే వాల్యూమ్ అయితే యూజ్ చేశాను. సో నాకు 6.5 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వచ్చింది. సో బ్యాటరీ బ్యాకప్ కూడా దీంట్లో చాలా బాగుంది అండ్ మనకు ఇయర్స్లో కూడా చాలా స్నక్కీ ఫిట్ ఉంది, మంచి ఫిట్ అవుతున్నాయి అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ని కూడా ఇదైతే ఆపేస్తుంది. సో మనకు నాయిస్ ఏదైతే ఉందో అవుట్ సైడ్ ఆ నాయిస్ని అంతా కూడా ఆపేస్తుంది. సో మంచిగా మనకు ఆడియో మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. సో మనకు ఇయర్స్లో కూడా మంచిగా ఫిట్ అవుతున్నాయి. సో నేను ఒక 2-3 hours వరకు కంటిన్యూస్గా పెట్టుకొని మూవీ అయితే చూసాను. నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో ఇయర్స్లో పెయిన్ అవ్వడం కానీ అలాంటివి అయితే ఏం లేవు. సో మంచి కంఫర్ట్
కంఫర్ట్ ఫీల్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే సో 2000 ప్రైస్ బడ్జెట్లో నేను చాలా బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేశాను. కాకపోతే వాటి అన్నింటిలో కల్లా నాకు ఇది చాలా అంటే చాలా నచ్చింది. సో దీని ఆడియో క్వాలిటీ అనేది ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. సో వోకల్స్ అనేవి చాలా క్రిస్ప్గా ఉన్నాయి అండ్ బేస్ ఉంటుంది కదా, బేస్ కూడా చాలా సాటిస్ఫైబుల్గా ఉంది. నార్మల్గా వైడ్ ఇయర్ ఫోన్స్ చూస్తే మనకు బేస్ అనేది బాగుంటుంది, కాకపోతే బ్లూటూత్లో చూసుకుంటే అంత బాగుండదు బేస్ అనేది. కాకపోతే దీంట్లో మాత్రం బేస్ అనేది చాలా సాటిస్ఫైబుల్గా ఉంది అండ్ హైస్ చూసుకుంటే కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఆడియో అనేది మనకు మొత్తం వెల్ బ్యాలెన్స్డ్గా ఉంది అండ్ లౌడ్నెస్ చూసుకుంటే కూడా మనకు 65 to 70% పెట్టుకున్నా కూడా మనకు ఆడియో అనేది చాలా లౌడ్గా వినపడుతుంది. అండ్ మీరు మ్యాక్సిమం 100% వరకు వాల్యూమ్ పెట్టుకున్నా సరే మనకు ఆడియో క్వాలిటీ అనేది ఎక్కడ కూడా తగ్గట్లేదు. సో మ్యాక్స్ ఆడియో వాల్యూమ్లో కూడా మనకు ఆడియో క్వాలిటీ అనేది చాలా చాలా బాగుంది. అండ్ ఇది మనకు నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలా బాగా చేస్తుంది. సో మనకు ఇయర్స్లో మంచిగా టైట్గా ఫిట్ అయిపోతుంది. బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చే నాయిస్ అంతా కూడా క్యాన్సిల్ చేసేస్తుంది. సో మనకు మంచి ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు ఆడియో అనేది చాలా అంటే చాలా బాగుంది దీంట్లో. సో మంచి ప్రీమియం అండ్ గుడ్ క్వాలిటీ ఆడియోని అయితే ఇస్తుంది. ఫైనల్గా కంక్లూషన్కి వచ్చినట్లయితే ఒక మంచి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అని చెప్పవచ్చు. దీంట్లో మనకు ఆడియో క్వాలిటీ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, డిజైనింగ్ బాగుంది అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కాకపోతే ప్రైస్ ఒక్కటే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది, 2300. సో 2000 బిలో ఉంటే ఇంకొంచెం బాగుండేది. సో చాలా ఎక్సలెంట్ ఉండేది 2000 బిలో ఉంటే. సో అయినప్పటికీ 2300 ఉన్నా కూడా సో 2300లో కూడా ఇవి మంచి బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అని చెప్పొచ్చు. సో నేనైతే రికమెండ్ అయితే చేస్తాను. సో ఒక మంచి ప్రీమియం బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇవి. సో నేను ఒక 1 month నుండి యూజ్ చేస్తున్నాను అండ్ ఫ్యూచర్లో కూడా ఫిక్స్ అయిపోయాను ఇవే యూజ్ చేద్దామని చెప్పేసి. సో చాలా చాలా నచ్చాయి నాకు ఈ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అయితే. సో ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. అండ్ ఇంకా చాలామంది నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ గురించి కూడా అడుగుతున్నారు. సో వాటికి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. ఒక 2 నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే ఉన్నాయి నా దగ్గర, వాటికి సంబంధించిన రివ్యూస్ కూడా చేస్తాను. సో ఆ వీడియోస్ని మిస్ అవుద్ది అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అపోజ్ దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.